శంషాబాద్ విమానాశ్రయంలో బిల్డర్ గుర్రం విజయలక్ష్మి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కుత్బుల్లాపూర్లోని మల్లంపేటలో విజయలక్ష్మి అక్రమంగా లేఅవుట్లో విల్లాలు నిర్మించి అమ్మారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల ఆ విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో తమకు నష్టపరిహారం ఇప్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. సో బికాజ్ వీ కేమ్ టు నో ఇన్ ద మార్నింగ్ మాకు ఏం తెలిసిందంటే ఇలా గుర్రం విజయలక్ష్మి అని జిఎల్సి భావన ట్రిప్స్ మల్లంపేటలో కన్స్ట్రక్షన్ చేసిన తను 300 అండ్ చిల్లర విల్లాస్ అవి. సో ఆమె ఆల్రెడీ మమ్మల్ని ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ ఎవ్రీథింగ్ మోసపోయింది. మీ ప్రెస్ వాళ్ళకి చాలాసార్లు మేము ఇంతకుముందు చెప్పినాం కూడా. సో ఆ ఇష్యూ అలానే నడుస్తూ ఉంది. రీసెంట్గా హైడ్రా కూడా వచ్చింది. హైడ్రా వల్ల చాలామంది 17-18 ఇల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద మనిషి ఆవిడ మాట్లాడిందో పాపం ఆవిడ వాళ్ళ హస్బెండ్ రిటైర్మెంట్ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక ఇల్లు కొనుక్కుంది. సో షీ లాస్ట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఆమె రోడ్డు మీద ఉందండి, ఇంకేం లేదు, ఆమెకు సంపాదన అనేది ఏం లేదు. సో ఇట్లా చాలామంది ఉన్నారు. ఒక్కోళ్ళకైతే ఈరోజు హైడ్రా కూలగొడుతుందంటే 1 వీక్ ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసిందండి. వాళ్ళ పైసలన్నీ తీసుకుంది. ఇప్పటికీ అంటే ఆమె మొన్న ప్రెస్ రిలీజ్ ఒకటి చేసిందండి. ఏంటి అంటే మేము కంప్లీట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము, ఎవ్రీబడి ఈజ్ లివింగ్ హ్యాపీ లైఫ్ దేర్ అని. దయచేసి మీకు అందరికీ ఓపిక ఉంటే మీరు కూడా రావచ్చు. ఆమె క్లబ్ హౌస్ కట్టిందా, ఇమ్యూనిటీస్ ఇచ్చిందా, కాంపౌండ్ వాల్ కట్టిందా, రోడ్ వేసిందా, లేకపోతే ఎలివేషన్స్ కట్టిందా, ఎంట్రన్స్ గేట్ కట్టిందా, సెక్యూరిటీ కట్టిందా, డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చిందా, డ్రైనేజ్ ఏ చెరువులో కలుస్తుంది, తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, లిటరల్లీ యూ కెన్ సీ. 2019లో మొత్తం డబ్బులు కట్టేసాం. ఇంతవరకు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రోజు ఒక రాగా చుక్క చూపిస్తుంది. ఎన్ని రోజులు ఇట్లా కష్టపడాలి? హైడ్రా కోసం మేము పొడగొట్టుకోవడానికే ఇన్ని డబ్బులు కట్టి ఆమెకి ఇది చేసామా? అప్పుడేం తెలుసు? 19లో ఎవరు చెప్పారు? మాకేం తెలుసు? ఏ నోటీసులు లేవు మాకు, అసలు తెలియదు. మేము టీవీలో చూసేదాకా మాకేం తెలియదు. మాకేం చెప్పలేదు. మేము చెప్తే మేము ఎందుకు కొంటాము? మాకు అవసరం అట్లా? అందులో ఉన్న డబ్బులను ఏమన్నా హామీ ఇస్తారు? కట్టిస్తాము, మీరు ఉండొచ్చు అని చెప్తారు కదా, అందుకనే కొంటాం కదా. ఇప్పుడు మేమే కాదు కదా, ఉన్నోళ్ళు అందరు కొనుక్కున్నారు కదా, అందరితో పాటు మేము కొనుక్కున్నాము. మరి మాకు కూడా అంటే కావాలనే కదా కొనుక్కునేది. ఎక్కడి నుంచో ఏ ఊరికోళ్ళో వస్తాము, అక్కడి నుంచి మేము పైసా కూడబెట్టుకొని అన్ని తెచ్చుకొని కట్టుకునేది ఎందుకు? ఇల్లు కావాలనే కదా. అన్ని ఇట్లా ఎంత మోసం చేస్తుందని మాకు ఎవరు తెలియదు కదా. ఇంత పెద్ద ఇళ్ళల్లో ఎన్నో ఇళ్ళల్లో ఎక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో కడుతున్నారు అందరూ. కట్టినప్పుడు మేము కూడా అట్లాగే కట్టాము అందరితో పాటు. జేఎల్ఎస్ ఏదైతే విజయలక్ష్మి విల్లాస్ ఉన్నాయో ఆ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ బాధ వర్ణనాతీతం. నిజంగా దేవుడు కూడా అన్ని కష్టాలు లేవు. డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగస్తులు అక్కడ ప్లాట్లు కొనుక్కుంటే అది కట్టడం స్టార్ట్ చేసిన కాంచెలు 2019 నుంచి ఈ రోజు కూడా అక్కడ ప్రజల బాధ వర్ణనాతీతం. కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కొని ఈ రోజు కొందరు ఇల్లు చెరువు FTL బఫర్ జోన్ లో ఉన్నాయని హైడ్రా కూల్చివేతల తర్వాత వారికి ఇల్లు లేక ఇంటి EMIలు కట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ప్రజలది. ఈ దుర్మార్గం అంతా చేయడానికి కారణం ఎవరైతున్నారో విజయలక్ష్మి బిల్డర్ అనే ఈవిడ గతంలోనే బాజ్పేయిలో సీతారామవంశ అనే విల్లాసు బంధంకుంట చెరువు FTL బఫర్ జోన్ లో కడితే దాదాపు 9 విల్లాలు కూల్చివేసి అక్కడ క్రిమినల్ కేసు నమోదు చేస్తే అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళపైన కేసులు నమోదు చేయించిన ఘన చరిత్ర ఈ విజయలక్ష్మిది. అక్కడ మోసం చేసి మళ్ళీ మల్లంపేటకు వచ్చి ఇక్కడ అప్పట్లో ఉన్న అధికారులు ఎవరైతే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో, అప్పటి ప్రభుత్వంలో ఉన్న కొందరు ప్రజాప్రతినిధుల సహకారంతో అక్కడ విచక్షణ రహితంగా అనుమతులు 40 అయితే 170 విల్లాలు ప్రభుత్వ భూమిలో కత్వ చెరువులో ఏదైతే ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేసి పేద మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు కొనుక్కోవడానికి తక్కువ రేటు కానీ అవకాశం ఆశ చూపించి కొనిపించుకొని ఈరోజు